ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఎక్కడో అమెరికాలో ఉన్న వీడియోని మనం ఇంట్లో కూర్చొని ఎలా చూస్తున్నాం? గాలి ద్వారా ఇంటర్నెట్ వర్క్ అవుతుంది కానీ ఎలక్ట్రిసిటీ ఎందుకు వర్క్ కాదు? 3G, 4G, 5Gకి మధ్య తేడా ఏంటి? 5G వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది? సర్వర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? ఇంటర్నెట్ని తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, డేటా స్టోర్ చేయడం వల్ల డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి వైర్స్ ద్వారా కానీ వైర్లెస్ ద్వారా కానీ కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటారు. తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేది ప్రాసెస్ చేస్తుంటారు. వీటిని ప్రోటోకాల్స్ అంటారు. అయితే ఈ కనెక్షన్ అనేది మన ఇంట్లోనే ఉంటే దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ లేదా హోమ్ నెట్వర్క్ అంటారు. అదే వరల్డ్ వైడ్ ఉంటే దాన్ని గ్లోబల్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ అంటారు. అయితే గ్లోబల్గా ఇంటర్నెట్ వైర్స్ అనేది ఎలా కనెక్ట్ అయ్యాయి అనే దాన్ని మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ద్వారా సముద్ర మార్గం గుండా టోటల్గా వరల్డ్ వైడ్ మొత్తం కనెక్ట్ అయిపోయింది. అయితే ఈ కేబుల్స్ సముద్ర మార్గం గుండా వేసిన కంపెనీలను టైర్ 1 కంపెనీస్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే టైర్ 2 కంపెనీస్ అంటే ఇప్పుడు మన రిలయన్స్, జియో వీటికి కొంచెం ఎక్కువ రేటుకు అమ్ముకుంటాయి. ఇలా చేసి వీళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు అవుతాయి కదా, దానికోసం వీళ్ళు టైర్ 2 కంపెనీ దగ్గర ఛార్జ్ చేస్తారు. తర్వాత ఈ టైర్ 2 రిలయన్స్, జియో వాళ్ళు డైరెక్ట్గా కానీ లేకపోతే ఇంకో టైర్ 3 కంపెనీస్ అంటే లోకల్ ఏరియా బ్రాడ్బ్యాండ్ ప్రొవైడ్ చేస్తారు కదా, యాక్ట్ ఫైబర్, టికోనా, యూ బ్రాడ్బ్యాండ్ ఇలాంటి కంపెనీస్కి వీళ్ళు కొంచెం డేటా రేట్ని కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముకుంటారు. అయితే బ్రాడ్బ్యాండ్ కంపెనీ వాళ్ళు మనకు 50 Mbps స్పీడ్తో 500 GB పర్ మంత్ చొప్పున అలా ప్లాన్స్ ప్రకారం నెలకింత అమ్ముకుంటారు. అయితే ఇక్కడ డేటా అనేది జీబీ సైజులో 400 GB కానీ 500 1 TB కానీ అది ఉంటుంది. దానికి ఏమి ఛార్జెస్ ఉండవు. ప్లస్ స్పీడ్ అనేది కేబుల్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. ఆప్టిక్ ఫైబర్ అనేది 1 GB పర్ సెకండ్ స్పీడ్తో మ్యాక్సిమం కేపబిలిటీ ఉంటుంది. ఇంకా హై ఎండ్ కూడా ఉంటుంది. వాటికి కూడా పెద్ద ఛార్జెస్ అనేది వాళ్ళకి ఏం బడ్జెట్ అనేది ఉండదు బ్రాడ్బ్యాండ్ కంపెనీలకు. కాకపోతే ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ వైర్లెస్గా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిందంటే మనకు ఎలక్ట్రిసిటీ అనేది గాలి ద్వారా ఎందుకు పనిచేయదు? ఎలక్ట్రిసిటీ అనేది గాలి ద్వారా పనిచేయకపోవడానికి కారణం అక్కడ మనకు ఫ్రీ అయాన్స్ అనే ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కాకపోతే ఎక్కువగా లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పనిచేస్తుంది. నికోలస్ టెస్లా అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది సక్సెస్ అయ్యేది ఉండే, కాకపోతే మధ్యలోనే చనిపోయాడు. 2G, 3G, 4G, 5G డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. గవర్నమెంట్ అప్పుడప్పుడు టెలికాం కంపెనీలకు వాళ్ళ స్పెక్ట్రాన్ని వేలం పాట వాడతాయి కదా, అది 2G స్కామ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 2Gకి 4G, 5Gకి తేడా ఏంటంటే గాలి కూడా మనకు ప్రచార సాధనంగా పనిచేస్తుంది. ఇక్కడ 2G, 3G చూసుకున్నట్టయితే వాళ్ళకు గాలిలో ఇచ్చే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉండేది. 3Gలో పెంచారు. అదే 5Gలో ఇప్పుడు చాలా ఎక్కువగా పెంచుతున్నారు. ఇప్పుడు 5Gలో పెంచడం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్. ఎంత అంటే 1 GB పర్ సెకండ్ నుండి 10 GB పర్ సెకండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మనం 4G వాడుతున్నాం కదా, మనకు 50 Mbps స్పీడ్ వస్తుంది కానీ మనకు డౌన్లోడ్ స్పీడ్ 1 MB 2 MB అలా వస్తుంది. ఇంతకుముందు 3G అయితే మాక్సిమం 80-20 Mbps వరకు ఉండేది. అది పెద్దగా పనిచేయకపోయేది. ఇప్పుడంతా 4K వరల్డ్ అయిపోయింది కాబట్టి 4K డివైజెస్ సపోర్ట్ చేసే డివైజెస్ ప్లస్ ఇంటర్నెట్ కావాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది పెంచుతున్నారు. కాకపోతే ఇప్పుడు 5G ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ చూసుకుంటే ఒకటి అమెరికా, రెండోది చైనా, మూడోది సింగపూర్ అనేది ప్రాసెస్లో ఉంది. కాకపోతే 5G చేయడం వల్ల రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పెంచడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ పక్షులు చనిపోతున్నాయి కాబట్టి సినిమా కూడా వచ్చేసింది కదా ఉద్దేశం. అయితే 2025 అంటే 2025 వరకు మనకి ఇంకా ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా పెరిగిపోతుంది. ప్లస్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంకా పెంచే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అయితే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఎలా సంపాదించవచ్చు? ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్, మనం ఒక ఏరియాలో మన కేబుల్స్ అనేది మనం సెటప్ చేసుకొని మన సెటప్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకొని మన టైర్ 2 కానీ టైర్ 3 వాళ్ళ దగ్గర కానీ మనం ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువ రేటు కొనుక్కొని మనం మన ప్రకారం ప్లాన్స్ ప్రొవైడ్ చేసి మనం ఇంటర్నెట్ సర్వీస్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా చేస్తున్నాడు. ఇన్కమ్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం వెబ్సైట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం వెబ్సైట్ అంటే ఏంటి, IP అడ్రస్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, డేటా సెంటర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉన్నా కానీ కొన్ని వెబ్సైట్లు లోడ్ కావు, చాలా టైం తీసుకుంటాయి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మన ఇంటర్నెట్ ప్రాబ్లమే అనుకుంటాము. కానీ యాక్చువల్గా ప్రాబ్లం అనేది వాళ్ళ వెబ్సైట్ సర్వర్ పైన ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మన వెబ్సైట్ అనేది మనకు యావరేజ్గా 3 secondsలో లోడ్ కావాలి. అంటే మాక్సిమం 1 second 2 secondsలో కూడా లోడ్ అవుతాయి. అది వాళ్ళ ఇంటర్నెట్ వెబ్సైట్ ప్రొవైడ్ చేసే వాళ్ళ పని చూసుకోవాలి. వెబ్సైట్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, అమెజాన్ వెబ్సైట్ 2 secondsలో లోడ్ అవుతుంది.
వెబ్సైట్ ఒక సెకండ్లో 10% మనకు లోడ్ టైం అనేది ఎక్కువ తీసుకున్నా కానీ సంవత్సరానికి 2,00,000 కోట్ల డాలర్ల లాస్ అనేది వస్తుంది. సో పేజ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెవెన్యూ పరంగా కాదు, యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా గూగుల్లో ర్యాంక్ అవ్వాలన్నా కూడా అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సర్వర్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, అవి ఇంటర్నెట్కి ఎలా కనెక్ట్ అవుతాయి, వాటిలో స్టోర్ చేసిన ఫైల్స్ని మనం ఎట్లా చూస్తాం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సర్వర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సర్వర్కి కంప్యూటర్కి తేడా ఏంటి? సర్వర్ కూడా ఒక కంప్యూటరే, కాకపోతే సర్వర్లో కొంచెం మనకు కంప్యూటర్ కన్నా ఎక్కువ స్పీడ్గా నడిచేటట్టు హార్డ్ డిస్క్ కానీ, ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ ఎక్కువ హై అండ్ కన్ఫిగరేషన్తో సాఫ్ట్వేర్ కానీ ఫాస్ట్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే డెస్క్టాప్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన కంప్యూటర్లో వాడే హార్డ్ డిస్క్ 100 MB/s స్పీడ్తో తిరిగితే, అదే సర్వర్లో వాడే SSD అయితే మనకు 16 GB/s వస్తుంది. వాళ్ళ ర్యామ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇకపోతే కంప్యూటర్ ప్రాసెసర్ చూసుకుంటే మన ల్యాప్టాప్లో ఒకటే ఉంటుంది, చాలా స్లో కన్ఫిగరేషన్తో తిరుగుతుంది. అదే సర్వర్లో అయితే 2 కానీ 3 కానీ ప్రాసెసర్లు ఒకే సర్వర్లో ఉంటాయి, చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. వాటికి కూలింగ్ సిస్టమ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి ఇంటర్నెట్ స్పీడ్, కార్డ్స్ అనేవి కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. వెబ్సైట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు సర్వర్లో వాళ్ళు ఫైల్స్ అనేది స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన ఫైల్స్ మనకు వైర్స్ ద్వారా, సముద్ర మార్గం ద్వారా కనెక్ట్ అయ్యి, లోకల్ ద్వారా కనెక్ట్ అయ్యి మనకు యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అదే డివైస్ ఎలా గుర్తుపడతాం అనేది ఒక పాయింట్. అలా డివైస్ అని గుర్తుపట్టడానికి మనకు IP అడ్రస్ అనేది ఉంటుంది. దాన్ని ఒక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి కంపెనీకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ IP అడ్రస్ని ఒక డివైస్కి, వాళ్ళ డివైస్కి అటాచ్ చేస్తారు. అయితే IP అడ్రస్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి, ఎగ్జాంపుల్ మీరు youtube.com అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. కానీ దాని IP అడ్రస్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క వెబ్సైట్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్కి వాళ్ళ IP అడ్రస్ అనేది పాయింట్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు నా పేరు కొడితే ఈ IP అడ్రస్ కనెక్ట్ కావాలి అనేటట్టు వాళ్ళు అక్కడ ముందే రూల్ రాసి పెట్టుకుంటారు. దాన్ని DNS అంటారు. ఇక్కడ మనకు IP అడ్రస్ ప్లస్ మన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి ఇచ్చే కంపెనీలను వారిని హోస్టింగ్ కంపెనీస్ అంటారు. వాళ్ళు వెబ్సైట్ ఓనర్కు పర్ మంత్ 300 రూపీస్ నుంచి 3,000, 40,000 అలా ఎక్కువ ఛార్జెస్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క విజిట్స్ని బట్టి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కంప్యూటర్ సర్వర్ యొక్క స్టోరేజ్ అమ్ముకుంటారు. నేను చెప్పాను కదా, ర్యామ్ కింద, CPU కింద, హార్డ్ డిస్క్ కింద అని కొటేషన్ వేసి వాళ్ళు మంత్లీ ఇంత ఛార్జ్ చేస్తుంటారు. అయితే మన ఇండియా ఇంటర్నెట్ యూసేజ్లో సెకండ్ ప్లేస్లో ఉంది. 60,000 కోట్ల ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో చైనా 84,000 కోట్లతో ఉంది. మూడవ ప్లేస్లో అమెరికా ఉంది 24,000 కోట్లతో. పర్సెంటేజ్ చూసుకుంటే 75% ఎక్కువగా అమెరికాలో యూజ్ చేస్తారు. జపాన్లో అయితే 90% యూజ్ చేస్తారు. అయితే ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు, కానీ డేటా సెంటర్స్ అనేది 90% అమెరికాకి వెళ్ళి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏం చేశారంటే మన ఇండియాలోనే డేటా సెంటర్స్ ఉండాలనేది గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ లాగా తీసుకొచ్చింది. కాకపోతే చాలా మందికి తెలియదు. హోస్టింగ్ కంపెనీస్ బిజినెస్ అనేది చాలా లాభదాయకం. ఎందుకంటే ఒక్కసారి కస్టమర్ యాడ్ అయిపోతే నెల మనకు పే చేయాల్సిందే. మనం జస్ట్ సర్వర్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్లో ఎలా ఇల్లు కట్టి నెల రెంట్ తీసుకుంటామో సేమ్ అదే బిజినెస్. కాకపోతే దాంట్లో బిజినెస్లో ఎక్కువ మంది చొరవలేదు కాబట్టి మనకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకటేమో మనం సొంతగా డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. రెండోదేమో వేరే వాళ్ళ డేటా సెంటర్ని తక్కువ రేటుకి లీజ్ తీసుకొని మనం చిన్నగా మన సాఫ్ట్వేర్ మేనేజ్ చేసుకొని అమ్ముకోవచ్చు. రెండు విధాలుగా లాభంగానే ఉంటుంది. జస్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ మీకు ఒక ఏరియాలో మంచి ఏరియా చూసుకొని పవర్ సప్లై ఉన్నట్టు చూసుకొని కంప్యూటర్స్ మొత్తం సెటప్ చేసి కొంచెం హై క్వాలిటీ ఇంటర్నెట్ తీసేసుకొని కరెంట్ పోకుండా స్టోరేజ్ అనేది వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీరే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి హోస్టింగ్ అమ్ముకున్నా కూడా లాభం వస్తుంది. కాకపోతే IP అడ్రస్ల గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటంటే మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన IP అడ్రస్ అనేది వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోతుందంటే మన డివైస్కి ఒక MAC అడ్రస్ అనేది ఉంటుంది, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ. అది మన ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే జియో కానీ వేరే వాళ్ళ దగ్గర మన MAC అడ్రస్ అక్కడ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు మన IP అడ్రస్ ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు IP అడ్రస్ ఎవరిది అని వాళ్ళు జియో వాళ్ళని అడిగితే జియో వాళ్ళు మన ఫోన్ నెంబర్ది చూపిస్తారు. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా వెబ్సైట్ విజిట్ చేస్తే ఆ వెబ్సైట్ వాళ్ళకు కూడా మన డివైస్ యొక్క MAC అడ్రస్ తెలిసిపోతుంది. ఫైనల్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనేది టాపిక్. కంప్యూటర్లో 4 పార్ట్లు ఉంటాయి అనుకోండి. ఒకటి హార్డ్ డిస్క్, ఒకటేమో ర్యామ్, ఒకటేమో ప్రాసెసర్, మూడోదేమో అన్నిటిని కలపడానికి మదర్ బోర్డ్. అయితే మనం కంప్యూటర్లో ఏదైనా ఫైల్ కానీ ప్రోగ్రామ్ కానీ యాక్సెస్ చేసినప్పుడు ఫస్ట్ కమాండ్ అనేది ప్రాసెసర్కి వెళ్తుంది. ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ప్రాసెసర్లో కొంచెం డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట, ర్యామ్ కన్నా ఫాస్ట్ ఉంటుంది. ర్యామ్ ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్ నుంచి కొంచెం డేటా అనేది క్యాచ్ చేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ర్యామ్ అనేది హార్డ్ డిస్క్ కన్నా
హార్డ్ డిస్క్ అనేది ర్యామ్ అనేది హార్డ్ డిస్క్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్ ఉంటుందంటే 16 GB per second అనే స్పీడ్తో ఉంటుంది ర్యామ్ అనేది. అదే హార్డ్ డిస్క్ అనేది మనకు 100 MB per secondతో ఉంటుంది. అదే ఎస్ఎస్డి చూసుకుంటే 500 MB per second నుంచి 3 GB per second వరకు అయితే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉంది. సో ర్యామ్ ఫస్ట్ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ప్రాసెసర్లో కొంచెం ఏమైనా డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమో మెమరీలో డేటా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. తర్వాత పోయి హార్డ్ డిస్క్ మీద చెక్ చేస్తుంది అనమాట. సో మీరు ఎంత ప్రాసెసర్ ఉన్నా కానీ హార్డ్ డిస్క్ అనేది బ్యాటరీ నెక్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నెట్వర్క్ ఇంటర్నెట్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్నెట్ కార్డ్ స్పీడ్ ఎంత ఉన్నదో లిమిట్ ఎంత ఉన్నదో అంతవరకే పనిచేస్తుంది. మన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉన్నా కానీ కార్డ్ స్పీడ్ తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. మామూలుగా కార్డ్ స్పీడ్ అనేది 1 GB per second తోటే ఇస్తారు. ఒకవేళ మీరు 1 GB per second ఇంటర్నెట్ స్పీడ్ తీసుకున్నట్టయితే మీ వైఫై రూటర్ కూడా 1 GB per second స్పీడ్తో ఇంటర్నెట్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుతానికి డ్యూయల్ బ్యాండ్ వైఫై రూటర్స్ అనేది ఆల్మోస్ట్ 1 GB per second తో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం డేటా, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు డేటా అంటే మనం వీడియో అనుకుంటే అది వీడియో డేటా అయిపోతుంది. ప్రోగ్రామింగ్ అంటే మనం క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, ఏది ప్లే కావాలి అనేది ప్రోగ్రామింగ్ అంటారు. కోడింగ్ అనేది మనకు విజువల్గా కనిపించాలి, బ్రౌజర్లో వీడియో కనిపించాలి, కలర్ డిజైన్ ఇదంతా కోడింగ్ అంటారు. చాలా మంది వెబ్సైట్ ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్ స్పీడ్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తారు. వెబ్సైట్ స్పీడ్ పెరగడం కోసం గూగుల్ పేజీ స్పీడ్స్ ట్రై చేస్తుంటారు. కానీ యాక్చువల్గా వెబ్సైట్ స్పీడ్ పెరగాలంటే ఫస్ట్ హార్డ్వేర్ ఉండాలి. మళ్ళీ హార్డ్వేర్ను సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటుందో లేదో అనేది సర్వర్ కన్ఫిగరేషన్ ఫైల్, ప్రోగ్రామింగ్ కన్ఫిగరేషన్ ఫైల్, డేటాబేస్ కన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రౌజర్ రెండరింగ్ ప్రాసెస్ అనేది కూడా చూసుకోవాలి. ఎక్కువగా జావా స్క్రిప్ట్ బ్లాక్ చేయడం, ఎక్కువ సైజులో ఉండడం అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సొల్యూషన్ ఏంటంటే సర్వర్ లేదా అప్లికేషన్ మానిటరింగ్ సర్వీసెస్ యాడ్ చేసుకోవాలి. దానిలో న్యూ రిలీక్ అనేది చాలా బాగుంటుంది, ప్లస్ డాటా డాక్ కూడా ఉంటుంది. కాకపోతే న్యూ రిలీక్ అనేది చాలా డీటెయిల్స్ వస్తుంది, ఫ్రీగా అది యూజ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.